నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎల్బీ స్టేడియంలో టీ20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సరూనగర్లోని అవేర్ కాలనీ ఆఫ్ నర్సింగ్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ. భారతరత్న వాజ్పేయి నేటి తరానికి ఆదర్శమన్న రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. పెద్దపల్లి మండలంలో జరిగిన భూభారతి అవగాహన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు. ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. క్రికెట్ ఆడి ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ప్లేయర్లకు జెర్సీ అందజేశారు. రవాణా తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. టోర్నమెంట్ కి ప్రారంభోత్సవానికి టాస్ వేదికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అదే సార్ అదే విషయం చెప్పిండు. బంతి వేస్తున్నారు రెడ్డి గారు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ని ప్రారంభించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కలెక్టర్తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ వాల్యూ నిషేధిత తదితర భూ వివరాలు ఎన్కంబర్ సర్టిఫికెట్లు రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు భూమి రకాలన్నింటినీ కేసీఆర్ గారు బంద్ చేశారండి. అసలు రకాలు కూడా పొండు కట్టద్దు, రకాలు కట్టద్దు, భూమిలో ఉండండి అని అన్నారు. ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి మన ప్రాంత పరిధిలో ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కార దిశగా ఏదైతే ఆనాడు ఒక రివ్యూ మీటింగ్ లో ఇదే తయారు కాలేదు కాబట్టి చాలా మంది అధికారులకి అస్పష్టంగా అయిపోయింది. ఈ భూభారతితో వచ్చే సుఖాన్ని మీ గ్రామాల్లో చెప్పాలి అని అదే రకంగా రెవెన్యూ అధికారులు కూడా చెప్పడం. హైదరాబాద్ సరూనగర్లోని అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ MLT వార్షిక స్నాతకోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమని, అవేర్ సంస్థ గ్రామాల్లో పట్టణాల్లో విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై మాట్లాడుతూ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి హేయమైన చర్య అంటూ విమర్శించారు. విద్యార్థులకందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. అవేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి ఇక్కడ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇవాళ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఆనందంగా వాళ్ళు సర్టిఫికేట్స్ పొందుతూ తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేయడానికి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి. సో ఈ సంస్థ ద్వారా అవేర్ స్వచ్ఛంద సంస్థ ఈరోజు నర్సింగ్ కాలేజ్, MLT కాలేజ్తో పాటు అనేక సంస్థలు కార్యక్రమాలతో పాటు కాలేజెస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలో, విద్యా సంస్థల్లో వారు పేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు తక్కువ ఫీజులతో మరి ఇక్కడ ఈ కాలేజీలని నడిపిస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. మరి ఈరోజు ఈ సంస్థ చేస్తున్నటువంటి అనేక సేవలు అవసరం ధైర్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సంఘటితమై పాకిస్తాన్ యొక్క దాడి మీద పూర్తిగా వారికి గుణపాఠం చెప్పే విధంగా, ఉగ్రవాద మూకలను అంతమొందించే విధంగా, ఉగ్రవాదాన్ని అంతమొందించే విధంగా ఈరోజు మన దేశం
భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్లో జరిగిన విరాసత్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ హాజరై ప్రసంగించారు. 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం పొందిన వాజ్పేయి సమాజంలోని అట్టడుగు వారికి సైతం ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలని పరితపించేవారని అన్నారు. కళలు సాకారం చేయడానికి వారి ఆశయాలను తెలంగాణలో అమలుపరచడానికి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ అని వారు కంటున్న కళలు సాకారం చేయడానికి ఇవాళ భాగ్యనగర్ జిల్లా ఇవాళ అంకిత భావంతో ఈ రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన రెండు విసిగిపోయి ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు రజతోత్సవ పేరు మీద కేసీఆర్ గారు బీఆర్ఎస్ మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి మరి ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తూ వాళ్ళ 10 సంవత్సరాల పాలనలో ఏ రకంగా తెలంగాణ భ్రష్టు పట్టించారో ప్రజలు ఇవాళ మరవలేకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు బూటకు హామీలు ఇచ్చి రాహుల్ పెద్దపల్లి మండలంలోని రంగంపల్లిలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి ఉన్న ప్రతి రైతుకు భూభద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టం ప్రవేశపెట్టిందన్నారు. భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూధార్ కార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ధర్నీ సిస్టమ్ ఏంటంటే స్లాట్ మీరు బుక్ చేసుకున్నారు అంటే తహసీల్దార్ స్లాట్ చేయాల్సింది, కానీ రిజెక్ట్ చేయడానికి తహసీల్దార్ దగ్గర ఆప్షన్ లేదు, లేకపోతే చాలా తక్కువ ఆప్షన్ ఉంది, కొన్ని రోజులు మాత్రమే ఆపగలుగుతారు. ఇది తహసీల్దార్ దగ్గర ఆ సిస్టమ్ ఆపడం ఎట్లా, లేకపోతే 3 కాదు 10 సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు 15 నెలల కింద ఆనాడు అప్పటి ప్రభుత్వాన్ని ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆనాడు ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మా మహిళలు అమ్మలకు కానీ అక్కలకు కానీ చెల్లెళ్ళ బెల్లంపల్లి మార్కెట్ యార్డ్లో మ్యాంగో మార్కెట్ ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మామిడికాయల విక్రయదారులు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్లో విక్రయించడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు జరిగాయన్నారు. మామిడి ఆదర్శ రైతు నర్సయ్యను ఎమ్మెల్యే సాల్వతో సత్కరించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్మించి తలపెట్టిన 33/11 kV ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఐలాపూర్లో 132 kV సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజావానికి 53 దరఖాస్తులు వచ్చాయని, అందులో అత్యధికంగా భూ సమస్యల దరఖాస్తులే వచ్చాయని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ వైఏఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ కమిషనర్ సుధీర్బాబు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మహేశ్వర డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సమస్యాత్మక ప్రాంతాల్లో 855 సీసీటీవీ కెమెరాలను అమర్చడం జరిగిందని అన్నారు. 855 సీసీ కెమెరాలను ప్రజల పార్టిసిపేషన్తో కమ్యూనిటీ సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాంట్లో 136 టెంపుల్స్లో కూడా మేము 550 సీసీ కెమెరాస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎంతూజియాస్టిక్గా పీపుల్ పార్టిసిపేషన్ ఉండడం మూలంగా ఇన్ని కెమెరాస్ ఒకటే రోజు మేము లాంచ్ చేయడం జరిగింది. మనకు తెలుసు ఎక్కువ సీసీ కెమెరా ఉన్నప్పుడు ఒక నాగరిక చిహ్నమని, దానివల్ల డిటెక్షన్ పెరుగుతుంది, ప్రివెన్షన్ కూడా గుడ్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్తో ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ సీసీ కెమెరాలు 3 years వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా సీసీ కెమెరా రాష్ట్రంగా మన తెలంగాణ గుర్తింపు జరిగింది. అందులో మన రాచకొండ మా మహేశ్వరం జోన్ డీసీపీ గారు, మహేశ్వరం జోన్ ఆల్ ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ విజిబుల్ పోలీసింగ్లో వెళ్ళి వాళ్ళని కలవడం మూలంగా ప్రజలకు కూడా మమేకమై మాతో పనిచేయడం మూలంగా ఇంత ఈజీగా ఇంత డిఫికల్ట్ టాస్క్ మా వాళ్ళు అచీవ్ చేయగలిగారని వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధిరెడ్డి నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు. భవిష్యత్తులో తల్లిదండ్రులకు మరియు మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో నిర్వహించబోయే రజతోత్సవ బహిరంగ సభకు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అంటూ నడుం బిగించి తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ ఆయన కొనియాడారు. ఈరోజు మా పార్టీ 25 సంవత్సరాల పండుగ సందర్భంగా మా బాపు, మా జాతిపిత కేసీఆర్ గారు ఈరోజు తలపెట్టినటువంటి సిల్వర్ జూబ్లీ ఉత్సవానికి ఎల్కతుర్తి హనంకొండ జిల్లాకు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ జాతి, ఈ జాతి 60 సంవత్సరాల నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడుతుంది. మా ప్రాంతం, మా పాలన మాకే కావాలి. కోయి బి నై పూచా పితాజీ దేతా బగర్ పూచ్కే వైసీలియే కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలే మేము. ఈ ఎమ్మెల్యే నచ్చలేదు, వాని కింద ఉన్నాడు, 4 తెల్ల బట్టలు కొన్నాడు, 3 కార్లు కొన్నాడు, ఓ బంగ్లా కొన్నాడు, వాడు మేము పోతే లేత్తలేడు కుర్చీలోకి వెళ్ళి అని ఆ కసితోటి ఆ ఎమ్మెల్యే ఓడికొట్టాడు. కేసీఆర్ అట్లెట్లు ఓడిపోయాడు అనేది అమాయకంగా ప్రజలు. హనుమకొండ జిల్లాలోని 51 డివిజన్ హౌసింగ్ బోర్డు ఓనర్స్ ఆర్గనైజేషన్ కమిటీ ఎలక్షన్లో తొలిసారిగా ఎన్నికలు జరగడం, మొత్తం పోలైన ఓట్లు 369 కాగా కొండ నాగరాజు విజయం సాధించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కొండ నాగరాజు శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండ నాగరాజు మాట్లాడుతూ కాలనీ సమస్యలను పరిష్కరిస్తానని, కాలనీలో పార్కు, మహిళా భవన్ ను ఏర్పాటు చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఆ గవర్నమెంట్ చెందిన వ్యక్తిని మనం ఎన్నుకోవడం అనేది మన యొక్క విజ్ఞత కూర్చున్న వ్యక్తిత్వం. అదేవిధంగా ఈరోజు మన కొండనాన్ని మనం సంపూర్ణంగా ఆశిస్తున్నాం. తను ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తారు. అదే హార్డ్ వర్క్ తోటి మనందరి సహాయ సహకారాలతోటి వారు విజయ పదంలో దూసుకెళ్లారు. వారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు వందనాలు. అదేవిధంగా ఈ యొక్క వికెట్ల ఖచ్చితంగా మనం అదేవిధంగా బీజేపీ పార్టీ అయినా కూడా అమర్నాథ్ రెడ్డి గారు సంపూర్ణ సహకారం అందించారు. అదేవిధంగా టెంపుల్కు సంబంధించిన వాణి కూడా సంపూర్ణ సహకారం అందించారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అదేవిధంగా మన లక్ష్మారెడ్డి గారు కూడా విజయ పదంలో తీసుకున్నందుకు, అదే ఉమక్క ప్రతి ఒక్కరు సారి నేను పేరు లేకపోతే ప్రతి ఒక్కరు క్షమించాలి. ప్రతి ఒక్కరు పేరున అందరి కృషి వల్లే ఈ విజయం మనం పొందినాము. ఈ విజయం కూడా అందరి సమిష్టి కృషితోటే జరిగింది. ఈ విజయం వెనుక మన ప్రతి అందరి కృషి. మంచిర్యాల జిల్లా జన్నారం దండేపల్లి మండలాల్లో అకాల భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయక కాలయాపన చేస్తుండటంతో నష్టపోయామని ప్రభుత్వం స్పందించి తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఈ అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు. అనుకోకుండా పడ్డ వర్షాలకు ఈ రైతులు చాలా నష్టపోయి చాలా ఇబ్బందిలో ఉన్నారు. సరైన టైంలో కవర్లు లేక చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఏంటంటే ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అతి పంటలు లేట్ అవడం వలన ఈ వర్షాలు అయినాయి. ఇప్పుడు 2 రోజులు కాంట చాలాయి. ఇప్పటికీ అదే ఒక 10 రోజుల ముందు ఇట చాలా అయితే ఇప్పటికి దాదాపు సంకరణ ఎక్కువ అయిపోయేది. సరే అయిందేమో అయిపోయింది అని తడిచిన అట్లు ఏదైనా కానీ తొందరగా పెట్టి అధికారులు ఇక్కడున్న ఈ మండల అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని తొందరగా ప్రయత్నం చేసి తొందరగా ఈ అడ్లు పంపించి తడి కానీ పొడి కానీ ఏదైనా కానీ ఎలాంటి చర్చలు పెట్టకుండా ఈ అడ్లను తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో NHM ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సభ్యులు సమస్యలు పరిష్కరించాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. 8 డిమాండ్లతో కూడిన ఫిర్యాదును కలెక్టర్కు అందజేశారు. మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు సూరిబాబు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలంలో నాగులంక పిహెసి అండర్లో ఉన్నటువంటి కేఏనిగిపల్లి సబ్ సెంటర్ నందు CHOగా పనిచేస్తున్నాను. మేము NHM నిబంధనల ప్రకారం ఆయుష్మాన్ భారత్ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళమండి. ఇప్పుడు మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగంలో పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వాటి దృష్ట్యా ఇప్పుడు మేము ఈ విషయాన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ నిరసన చేపట్టామండి. ఇందులో ప్రధాన డిమాండ్లుగా ఉన్నటువంటి మా డిమాండ్లు 23% హైకు, EPFను పునరుద్ధరించాలని, తర్వాత ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం మమ్మల్ని రెగ్యులరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించాం. అనేక సార్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి వెళ్ళి కమిషనర్ గారిని కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత నెల 15వ తారీఖున రిప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత 16వ తారీఖు నుంచి మేము ఆన్లైన్ సర్వీసెస్ అవన్నీ కూడా స్టాప్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మేము పూర్తిగా నిరవధిక సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మా ప్రధాన డిమాండ్లు అయినటువంటి PFను పునరుద్ధరించడం, 23% హైకు, తర్వాత ఈ 6 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయమని అడుగుతా ఉన్నాం. పెండింగ్ బకాయిలు, ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెరకాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ నిరవధిక సమ్మె ఇలాగే కొనసాగుతుంది. రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉందండి. ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాదు, మిగతా జిల్లాల్లో కూడా మేము అన్ని చోట్ల నిరసన చేసి మొన్న విజయవాడలో కూడా చేశాము. 2 రోజుల పాటు నిర్విఘ్నంగా చేశాము. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన కానీ మమ్మల్ని చర్చలకు పిలవడం కానీ ఏమి జరగలేదు. దీన్ని పూర్తిగా జరిగింది 2023లో. కానీ మా యొక్క క్యాడర్ను మాత్రం ఇంక్లూడ్ చేయలేదు. కనుక మేము దానికోసం కూడా అడుగుతున్నామండి. మాకందరికీ కూడా 40,000 జీతం అని చెప్పి పేపర్లకు పరిమితంగా చేస్తూ ఉన్నారు. కానీ జ్వరం వచ్చినా లేదంటే గర్భిణీ స్త్రీలను, పాలిచ్చి తల్లుల్ని, చిన్నపిల్లలకు టీకాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నాము. కనుక మా కోనసీమ తరఫు నుంచి మేము అందరము కూడా అర్జిస్తున్నాము గవర్నమెంట్ వారిని. సార్, దయచేసి మీరు మా యొక్క బాధను చూసి మాకు పర్మనెంట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. పొలంలో తక్కువ ఖర్చుతో నువ్వుల పంట వేసి అధిక దిగుబడితో పాటు లాభాలను ఆర్జిస్తున్న రైతు కొర్రా మంతనాయక్. దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల కొర్రా తండా గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు తనకున్న 6 ఎకరాల భూమిలో 1,200 రూపాయల విలువ గల నువ్వుల విత్తనాలను జల్లారని, 100 రోజుల్లో పంట కాపుకొచ్చిందని, 60 నుంచి 70,000 రూపాయల లాభం వస్తుందంటూ రైతు తెలిపారు. కొంచెం రైతుకు ఉపశమనం కలిగి వెరైటీ ఏమైనా ఉందని ఆలోచన చేసిన తర్వాత కొందరు సార్ల సలహాలు, మీ సలహాలు, సార్ సలహాలు తీసుకొని అడిగితే మన జగిత్యాల నుంచి ఇప్పుడు నూతనంగా తయారైన వెరైటీ 1020 అనే వెరైటీ, తెల్ల నువ్వులు అనే వెరైటీ అని తెలిసింది. నేను జగిత్యాల పోయి పలస అగ్రికల్చర్ నుంచి తీసుకొని వచ్చిన వెరైటీ తీసుకొచ్చి రీసెర్చ్ వెరైటీ నుంచి తీసుకొచ్చి 1020 అనే వెరైటీ వేసి ఒక 4 సార్లు పెట్టి కొంచెం ఎండితే ఇక కిందికని దులపడమే సార్. అదే కానీ ఎప్పుడైతే రాదు సార్. 15,000 ఇక చేసుకున్న వాళ్ళకి 10,000. రైతులకి ఇప్పుడు నేనంటే కిరాయి పెట్టుకున్నా కానీ వాడు స్వయంగా చేసుకుంటాడు కాబట్టి ఈ విత్తనాల ఖర్చు 1,000-1,200. రవికుమార్, మండల వ్యవసాయాధికారి, దేవరకొండ. ఇవాళ మనం ఈ కొర్రతండ గొట్టిముక్కల రెవెన్యూ విలేజ్లో కొర్రతండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక అభ్యుదయ రైతు కొర్ర మంగతా గారు ఈ నువ్వుల పంట, తెల్ల నువ్వులు చలో వరంగల్ నినాదంతో బీఆర్ఎస్ కోఆర్డినేటర్ పటాన్చెరు ఇన్ఛార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురం నుండి పటాన్చెరులో ఉన్న మైత్రి గ్రౌండ్స్ వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రామచంద్రాపురం సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, 112 డివిజన్ టౌన్ ప్రెసిడెంట్ అల్లూరు గోవింద్ యాదవ్, 111వ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ అజిముద్దీన్, 111 డివిజన్ ఆర్గనైజర్ సెక్రటరీ షేక్ కుబ్దుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ ఎస్కే గౌస్ పాల్గొన్నారు. రామచంద్రాపురం కావచ్చు, చిన్నారం, గుమ్మడిదల, బనాంచెరు మండల్ మరి అందరం కలిసి పెద్ద ఎత్తున 3,000 టార్గెట్ అయితే 4,000 నుంచి
మరి మైత్రి గ్రౌండ్స్ నుంచి చెలో వరంగల్ కేసీఆర్ గారి పిలుపు మేరకు పోవడం జరుగుతుంది. మరి కార్యకర్తలంతా కూడా మరి ఎమ్మెల్యే గారు మరి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా మేము ఏ రకంగా ఎవరు ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీతోనే మేము ముందుకు పోతున్నాం అని చెప్పి సంకేతాలు ఇస్తూ పెద్ద ఎత్తున ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కూకట్పల్లి ర్యాంక్ బ్రిడ్జ్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ జూనియర్ ఇంటర్లో మంచి ఫలితాలు సాధించడంతో కళాశాల నిర్వాహకులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయదుందుబి మోగించారని 100% ఉత్తమ ఫలితాలు సాధించామన్నారు. 24 గంటల పాటు విద్యార్థులకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారన్నారు. Thank you for your presence over here. I proudly say that these are all our students who got top marks in JEE as well as intermediate. So I congratulate all the students as well as parents. Thank you. లో జరుగుతున్న ఇంటర్మీడియట్ అండ్ జేఈ మెయిన్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ మీరందరూ చూశారు. ఆల్రెడీ పేరెంట్స్ వచ్చిన రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫ్యాకల్టీ మెయిన్ వాళ్ళు తీసుకునే కేరింగ్ కానీ వాళ్ళు తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ తీసుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది మేము ప్రతి ఒక్క పేరెంట్కి మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేసినందుకు అన్ని ర్యాంక్స్తో మేము మీ ముందు ఉంటామండి. సో ఇదే విధంగా ఇంటర్మీడియట్ వచ్చేసరికి మెయిన్ మా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడి నుంచో పేరెంట్స్ మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చారు. అలాంటి పేరెంట్స్ నమ్మకానికి మేము రిజల్ట్ ప్రూవ్ చేశాము. ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా 100% రిజల్ట్ తీసుకురావాలన్నదే మా మెయిన్ ఇంటెన్షన్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో చెలో వరంగల్ బహిరంగ సభకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డీజే రాజు ఆధ్వర్యంలో 200 మందితో ఒక బస్సు 10 కార్లతో బయలుదేరారు. దుద్దుల రవి మరియు మాజీ ఉప సర్పంచ్ యాదయ్య రమేష్ మాట్లాడుతూ పార్టీ పుట్టిన నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ తెలిపారు. ఆదర్శ రెడ్డి గారి పిలుపు మేరకు సోమన్న ఆధ్వర్యంలో కొల్లూరు నుంచి భారీ ఎత్తున ఒక పిలుపు మేరకు అందరూ స్వచ్ఛందంగా బయలుదేరి ఇవాళ వరంగల్ సభకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ కాంగ్రెస్ పాలన వచ్చి 2 సంవత్సరాలకు దగ్గర వస్తుంది. ఇప్పటిదాకా పూట హామీలు ఎన్నడుకున్నా మేము టీఆర్ఎస్ లో ఉంటాం. ఇక్కడ పార్టీ మారం, అక్కడ పార్టీ మారం. మా ఊర్లో కొంత పెద్ద మనుషులు ఎలా ఉంటారంటే ఎక్కడ ఎమ్మెల్యే ఉంటే అక్కడ సైడ్ వెళ్ళిపోతారు. స్వచ్ఛందంగా కేసీఆర్ అని ఆయన స్పీచ్ గురించి ఆయన చూడాలని ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త మనసులో ఉంది. జస్ట్ ఆయన స్పీచ్ వినాలని చెప్పేసి పోతున్నారు తప్ప ఏదో డబ్బులు ఇస్తున్నాడు ఆ డబ్బుల ఆశకు కానీ అలాంటి ఉద్దేశాలు మాకు. వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మీడియా సమావేశంలో ఈవో కె శేషుభారతి మరియు సహాయ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 29న అంకురార్పణతో ప్రారంభమవుతాయని, మే 10న బ్రహ్మోత్సవాలతో ముగుస్తాయని తెలిపారు. ఊరంతా అంటాను నేను అనుమన్నా కాంత 3 ఏళ్ళు కావాల్సిన పని 3 ఏళ్ళు కాంపిటీషన్ ఉండాలి. కాంపిటేటివ్ మాటలు మాట్లాడాలి. లేక శత్రుత్వం పనికిరాదు కానీ పరిహాసం ఉండాలి. పరిహాసం కాంపిటీషన్ ఏమో మనిషిని పెంచుతుంది, శత్రుత్వం అదేవిధంగా ఈ 10 రోజులు కూడా ఒక్కొక్క కుల సంఘం వారు అమ్మవారి మీద ప్రేమతో, అమ్మవారి మీద భక్తితో వారి కుటుంబము, మరి వారి బంధువులు, వారి చుట్టాలు, మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనేమి, పిల్లలైతేనేమి, వారి విదేశీ ప్రయాణాలు అయితేనేమి ప్రతిదీ జరుగుతోంది. అందరికీ జరుగుతోంది, మనకెందుకు కాదు. ఖచ్చితంగా అందరికీ కూడా అమ్మ ఫోటో చూస్తే చాలు ఈ అనుగ్రహం కలిగింది అని వాళ్ళు వచ్చి చెప్పాలి. అలాంటి రోజు రావాలని కోరుతున్నాను. కనుక భద్రకాళి అమ్మ యొక్క ప్రాశస్త్యాన్ని మొత్తానికి తెలియచేయండి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భద్రకాళి శరణమమ్మ. భూదాన భూముల వ్యవహారంపై హైదరాబాద్ పాత బస్తీలోని యుగత్పుర, సంతోష్ నగర్, మీర్పేట్ ప్రాంతాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉన్నత విద్య గ్లోబల్ కేర్లో అవకాశాల కోసం అమెరికాలోని జెర్సన్ యూనివర్సిటీ 2025 అకాడమిక్ ఇయర్లో స్పాట్ అడ్మిషన్లో అవకాశం కల్పిస్తుందని జెర్సన్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిక్కీ ఫెనర్ను తెలిపారు. చైతన్యపూర్లో కెరీర్ వింగ్స్ కన్సల్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాకు చెందిన జెర్సన్ యూనివర్సిటీతో అనుసంధానమైన స్పాట్ అడ్మిషన్ ఈవెంట్ను ఏప్రిల్ 26న హిమాయత్ నగర్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్లికేషన్ ఫీజ్, I-20 డిపాజిట్స్ లేకుండా స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చంటూ తెలిపారు. Myself Navya, I'm from Career Edge Group.
I'm an international USA counselor. So first of all, Judson University తో టై అప్ ఉన్నందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తా అంటే హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు అప్డేట్ కోసం వెళ్ళాలి అనే స్టూడెంట్స్కి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తా. బికాజ్ మనం అప్లికేషన్ వేసి వెయిట్ చేసే అవసరం లేదు. సో మనకి 26th April, I mean రేపు హిమాయత్ నగర్ for these students. So we try to turn things around as quickly as possible once the student has submitted all of the information that they need to submit. We have a relationship with Career Education Group for the recruitment of our students, and then again the $2,000 scholarship that they are offering on top of our scholarship helps with that relationship as well. షేలింగపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల క్రిస్టియన్ సంఘాలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కుకట్పల్లి ట్రక్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణం యాక్సిడెంట్ కాదని ఇది హత్య అని అన్నారు. ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం యాక్సిడెంట్ అని ప్రకటించడం బాధాకరమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి ర్యాలీ నిర్వహించడానికి మేము చేసినటువంటి ఒక ప్రయత్నం నేటి దినాన మరి అది నెరవేర్చినటువంటి దేవునికి స్థానిక ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారికి ఈ సమయాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక పీస్ ర్యాలీ నిర్వహించడానికి కలిగిన ప్రధానమైనటువంటి కారణం పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతి విషయమైనటువంటి యావత్ లోకము తర్జనల భర్జనల మధ్య కొట్టాడుతుండగా మాకు ధోరణిలో ఆయనను దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుపేట కోరుచున్నాం. దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. అలాగే వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రోజున ఈ శాంతి ర్యాలీ ఎందుకు తీస్తున్నామంటే మన బయటికి వస్తాయని నమ్ముచుంటున్నాం. మాకు మద్దతు పలికిన, మాకు క్రైస్తవ ప్రపంచానికి మద్దతు పలికిన కేఏ పాల్ గారికి, హర్ష కుమార్ గారికి, అజయ్ బాబు గారు లాంటి నాయకులకు, పీటర్ గారి లాంటి నాయకులకు మా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇంకా చాలా మంది బయటికి రావాల్సి ఉంది. చాలా పెద్ద పెద్ద సేవకులు ఈ విషయంలో స్పందించట్లేదు. వారు కూడా బయటికి రావాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎల్బీ స్టేడియంలో T20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సరూనగర్లోని అవేర్ కాలనీ ఆఫ్ నర్సింగ్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ. భారతరత్న వాజ్పేయి నేటి తరానికి ఆదర్శమన్న రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. పెద్దపల్లి మండలంలో జరిగిన భూభారతి అవగాహన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.